కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సిద్ధనగట్టు గ్రామ సమీపంలో వెలిసినటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి అంటే మనం ఒక మూల విరాట్ని చూస్తే ఇక్కడ ఒక అద్భుతంగా అంటే ఒక పురాతనమైనటువంటి శివుని లింగము, తర్వాత అదే మాదిరిగా అక్కడ వినాయకుడు. ఈ రకంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇద్దరు నందులు, రెండు నందులు. తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేకత, తర్వాత శివునికి ఎప్పుడు కూడా నీళ్లు ఉండాలనేటువంటిది ఒక పురాణాల్లో చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా శివునికి నీళ్లు ఎప్పుడు కూడా గంగాదేవి ఉండాలి. అంటే ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే ఈ యొక్క రాతిలో నుండి నీళ్లు రావడం, రాతిలో నుండి నీళ్లు రావడం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇదే దేవస్థానంలో ఒకసారి మనం చూసినట్లయితే ఒక ప్రకృతి ఆహ్లాదకరంగా ఇట్లా చూస్తే ప్రకృతి ఆహ్లాదకరంగా ఒక గుండు కింద దాదాపు 100 మంది కూడా ఇక్కడ ఎలాంటి వర్షం వచ్చినా కూడా తట్టుకునేటువంటి ఒక పడే గుండు ఉంటారు ఈ గుండు. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలసడం. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, శివుడు వెలసిన చోట మళ్ళా అదే మాదిరిగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి. అంతేకాకుండా ఇక్కడ ఒకసారి నీళ్ళని పరిశీలిస్తే మనం ఒకసారి తాగి చూస్తే కూడా మినరల్ వాటర్ కూడా ఏమాత్రం కూడా అంటే ఔషధంతో కూడినటువంటి వాటర్ అది మనం ఒకసారి చూస్తే ఇవి ఒక తాగి చూస్తే ఒక అద్భుతం. అంటే ఇక్కడ మన ఏర్లు, ఈ యొక్క చెట్టు ఏర్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవి మొత్తం దాంట్లో నుండి పారుకుంటూ వచ్చినటువంటి నీళ్లు. అంతేకాకుండా ఇక్కడ ఈ వాటర్ ఎప్పుడైతే నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే భక్తులు ఎప్పుడైతే ఎక్కువ ధ్వని చేసే కొద్దీ ఎక్కువ నీళ్లు రావడం ఇక్కడ ప్రత్యేకత. అంతేకాకుండా ఇక్కడ మనం ఒకసారి చూస్తే అక్కడ మద్దిలేటి స్వామి అంటే నరసింహస్వామి అవతారాల్లో మద్దిలేటి స్వామి ఒకరు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చరిత్ర నేపథ్యం ఏంటంటే సిద్ధులు అని అంటారు. సిద్ధేశ్వర స్వామి సిద్ధులు అంటే ఏంటి? ఇక్కడ అంటే ఒక తపస్సు చేసినటువంటి సిద్ధికి పొందినటువంటి వాళ్ళని సిద్ధులు అంటారు. దీనికి 5 కిలోమీటర్ల దూరంలో బుక్కాపురం అనేటువంటి విలేజ్ దగ్గర రవ్వలకోన అనేటువంటి రాముల కనుమ అంటారు దాన్ని. తర్వాత అక్కడ ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం నుండి ఇక్కడ మద్దిలేటి స్వామికి పోతుంది దారి. తర్వాత అక్కడ మనం ఏదైతే బుక్కాపురం దగ్గర ఉన్నటువంటి రాములకోనకు పోతుందని ఒకటి, ఆ రాములకోన అక్కడ తపస్సు చేసినటువంటి ఎవరైతే తపస్వికులు ఉన్నారో ఆ సొరంగ మార్గం ద్వారా ఈ యొక్క సిద్ధులు అనేటువంటి ఈ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి వాళ్ళు అని చెప్పేసి ఈ యొక్క చరిత్ర చెప్తుంది. కానీ అయితే ఇక్కడ కేవలం ఈ సిద్ధనగట్టు లేకుంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మాత్రమే దీన్ని పట్టుకొని ఏదో చేస్తున్నారు తప్ప ఇది అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ర్యాక్స్ అంటే ఈ యొక్క గుండ్లతో ఏర్పడినటువంటి ఈ దేవదేవునికి భక్తులే కాకుండా ప్రభుత్వం కూడా సహకరిస్తే అభివృద్ధి చేయవచ్చు అనేటువంటిది ఇక్కడ చెప్తా ఉన్నారు. అన్నా ఇక్కడ ఒక మనిషి పలకరించే ప్రయత్నం. మీది సిద్ధినగట్టనా? ఇప్పుడు ఈ దేవుడు ఉన్నాడు కదా, ఈ సౌండ్ ఎక్కువ చేస్తే నీళ్ళు వస్తాయంట కదా? దేవుని పైన సౌండ్ ఎక్కువ వస్తే నీళ్ళు వస్తాయి ఎండాకాలం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమి దీన్ని వైపు చూడడం లేదా? ఎట్లా ఎవరు చేసే పనులలో చేసుకున్నాము, గ్రామం తరఫునే చేసే పనులలో చేసుకున్నారు. అదే భక్తులు సహకారం అంతే మెయిన్. చేసే పనులలో చేసుకున్నాము అంతే. ఎక్కువ శాతం ఎక్కడెక్కడి నుండి వస్తారు కదా ఇక్కడ భక్తులు? హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. ఓ పారి జాయింట్ కలెక్టర్ వచ్చా, మామూలు కలెక్టర్ వచ్చా, ఆయన పని ఏదో ఒకటన్నా గుర్తుండే ఏదన్నా రోడ్ అన్నా చెప్తాను అనుకుంటే మేము. అవునండి. ఓకే. ఇక్కడ ఈ అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ శైవ క్షేత్రాల్లో ఇక ప్రసిద్ధి గాంచినటువంటిది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి, అంటే ఏది సిమెంట్తోనో గిరిమెంట్తోనో రాయితోనో కట్టేది కాదు. ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ దేవునికి ఇంతకుముందు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వచ్చినా కానీ ఎలాంటిది ఇది కూడా దీనికి ఏం చేయలేదు. కానీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులము తర్వాత భక్తులము దీన్ని డెవలప్ చేసుకున్నాం తప్ప ఇంకేది కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మనం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ ప్రకృతి అందాలతో కూడుకున్నటువంటి ఈ దేవస్థానం ఉందో ఈ సిద్ధులు అనేటువంటి సిద్ధేశ్వర స్వామి సిద్ధనగడ్డ దగ్గర దీన్ని
ప్రభుత్వ అధికారులు ఒకసారి దృష్టి పెడితే ఖచ్చితంగా ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, సిద్ధనగట్టు వెళ్తున్నాం.